స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఉదయాన్నే లేచారా? మరి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మరి ప్రతి దినము దేవునితో గడపాలని, దేవునితో నడవాలని, దేవుని విధులు కట్టడలు అనుసరించి జీవించాలని మరి దేవుని చిత్తం కనుక మరి నా ఆశ కూడా అదే. నేనును మీరును అందరూ కలిసి దేవుని వాక్యానుసారంగా మనం జీవించగలిగితే మరి పరలోకమే భూలోకం అన్నట్టు మరి మారిపోతుందని మరి పెద్ద పెద్ద సేవకుల ద్వారా మరి పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి క్రిస్మస్ నెల అయిపోయింది. మరి ప్రతి ఇంటి మీద, ప్రతి గృహం మీద ఇంతవరకు ప్రతి ఒక్కరూ స్టార్స్ వెలిగించి ఉన్నాం. అయితే మరి జనవరి నెల వచ్చితే అందరూ స్టార్స్ తీసేస్తాం కదా. అయితే ఒక నెలైనా క్రైస్తవుడు పండగ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెబుతును, మరి ప్రభువునందు ఆనందించుడు అని వాక్యం ఉంటుంది. కనుక మరి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, క్రైస్తవుడే మరి ఈ దినం నెల అయిపోయింది స్టార్ తీసేయడం కాదు, కానీ ఈ నెల అయిపోయిన తర్వాత క్రైస్తవుడు అయిన నీవు ఒక నక్షత్రంలాగా మరి నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం నక్షత్రంలా ఉండగలుగుతామంటే క్రీస్తుని వెంబడించినప్పుడు, క్రీస్తులో ఉన్న గుణాలు మరి మనం అలవరుచుకున్నప్పుడు, క్రీస్తులో ఉన్న ప్రేమ, క్రీస్తులో ఉన్న దీనత్వం, మరి క్రీస్తులో ఉన్న మరి దయా, జాలి, మరి కనికరం, మరి తగ్గింపు, ఇవన్నీ మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, అలవరుచుకుంటాం మన జీవితంలో, మనం ఒక నక్షత్రంలాగా మారిపోతాం. మనం నక్షత్రంలా మారిపోయినప్పుడు ఆ దినాల్లో నక్షత్రం మరి ఏ విధంగా జ్ఞానుని యేసు యొద్దకు నడిపించిందో, నీవును నేనును కూడా మరి నక్షత్రంలా మారినప్పుడు అన్య జనులు అనేక మంది క్రీస్తు దగ్గరికి నడవడానికి అవకాశం ఉంటుంది అని తెలియచేస్తూ, ప్రతి ఒక్కరూ మనఃపూర్వకంగా దేవుని వాక్యాన్ని అనుసరించాలని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమం వాగ్దానం చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయం పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడతాడు. నీతో ఎందుకు ప్రతిదినం మాట్లాడాల్సిన అవసరం వస్తుందంటే, నిన్ను తన స్వరూపమందు నిర్మించుకున్నాడు, తన స్వరూపంలో నిన్ను చెక్కుకున్నాడు, నిన్ను తన స్వరూపంలో చెక్కుకున్నాడు కనుక నిన్ను ప్రేమిస్తున్నాడనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. కనుక ఈ వాగ్దానం ఏమంటాడంటే, యెహోవా అతనికి తోడుగా ఉండి. ఎప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడంటే, ఇక్కడ పైన చెప్పబడినట్లు మరి హిజ్కియా రాజు మరి దేవుని చెప్పినట్టలా మరి నడిచాడు కనుకనే యెహోవా అతనికి తోడుగా ఉన్నాడని వాగ్దానం ఇస్తుంది. కనుక ప్రభు ప్రియమైన ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినం మరి నీవు ఎలా ఉన్నావు? దేవుని దృష్టికి, దేవునికి లోబడుతున్నావా? దేవుని వాక్యాన్ని మరి అనుసరించి నడవగలుగుతున్నావా? దీన మనసు, విధేయత మరి నీకు ఉందా అని నేను ఈ సందర్భంలో నిన్ను అడుగుతున్నాను. కనుక ప్రతి ఒక్కరును ఎప్పుడైతే మరి అప్పుడు దేవుడు మనకి ఎప్పుడైతే తోడుంటాడో, కింద ఏమంటాడంటే, అతడు వెళ్ళిన చోటనెల్లా జయం పొందిన. దేవునికి స్తోత్రం. ఈ దినం మనం ఎక్కడికి వెళ్ళినా క్షేమం లేదు, ఎక్కడికి వెళ్ళినా సమాధానం లేదు, అలాగే మరి ఎక్కడికి వెళ్ళినా మరి నెమ్మది లేదు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక అతడు వెళ్ళిన చోటలా మరి జయం పొందినని వాగ్దానం చేస్తున్నాడని తెలియచేస్తూ మరి దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం, అతడు వెళ్ళిన యెహోవా అతనికి తోడు ఉండెను, అతడు వెళ్ళిన చోటెల్లా జయం పొందెను అని వాగ్దానం ఇస్తున్నాం. అవును తండ్రి, ఎప్పుడు ప్రభువా అంటే మేము నీకు విధేయులుగా జీవించినప్పుడు, తగ్గింపు మనసు, దీనత్వం, దయ, జాలి నాయన మీరు ఏ విధంగా అయితే కలిగి ఉన్నారో అట్టి కృప మేము కలిగి ఉన్నట్లు నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి వారు వెళ్ళిన చోటల్లా వారికి జయం దయచేయమని, హాస్పిటల్కి వెళ్తుంటే హాస్పిటల్లో మంచి వైద్యం దయచేయండి, వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో నాయన పాడి పంటలు సమస్తములో నా తండ్రి నాయన వారు చేస్తున్న చేతి పనులు యందు మీరు తోడుగా ఉండి ప్రతి చోట జయమిమ్మని ప్రార్థిస్తున్నాను. చేతి పనులు కల్పించమని, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని, చదువులు లేని వారికి చదువులు, చదువు నాయన ప్రభా చదువుకుంటుండగా చిన్న బిడ్డలు మలుకుని ప్రభా నాయన పెద్ద పెద్ద కాలేజ్ వరకు ప్రభా నీ బిడ్డలకి మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ బిడ్డల జ్ఞానవంతులుగా తీర్చిదిద్దామని
వారు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి వారిని ఎక్కించమని, ఉన్నత స్థలం మీద నిలపమని ప్రార్థిస్తున్న ప్రభు. ఈ నూతన సంవత్సరంలో ప్రభా, ఈ 3వ తారీఖున ప్రభా, ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చాట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, నా తండ్రి ఆయా రీతిలుగా ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారు. వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు చక్కటి సంబంధాలు ఈ నూతన సంవత్సరంలో జరిగించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభువా, నేను నీ బిడ్డలు ఆలోచనలు, ప్రయత్నాలు సమస్తంలో మీరే తోడేయడమని, ఉద్దేశాల్లో తోడేయడమని, మంచి ఉద్దేశాలు ప్రతి బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తూ, సంఘాలు సేవకులు ఉన్నారు, వారు నూరంతలుగా ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి, ఈ దినం ఎవరిది మ్యారేజ్ డేను, బర్త్డేను వారిని దీవిస్తున్నాం ప్రభా. యేసునామములో మీరు నువ్వు దీవించమని ప్రార్థిస్తూ, ఈ దినం యొక్క దీవంతో ప్రతి ఒక్కరిని నింపమని యేసు నా పేట అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచాలని నమ్ముతున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.